వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం. వాలిపోతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వ్యాలంటైన్ కదా, వీళ్ళ దినం ఏంటో గానీ ఆ రోజు వీళ్ళు పార్క్ లో చూపించే పొసెషన్ కి నాకు నేనే పిండం పెట్టుకోవాలనిపిస్తది. అయినా పార్కుల్లో ఏం పనిరా మీకు? అక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తారు, ముసలోళ్ళు వాకింగ్ చేయడానికి వస్తారు. వాళ్ళు చెయ్యాలరా ఫిజికల్ యాక్టివిటీ, మీరు చేస్తారేంటి? అది కూడా మామూలుగా కాదు, తుప్పల్లోకి వెళ్ళే చెయ్యాలి. ఎలా చేసుకుంటారా? ఏదైనా ముల్లో గట్రా ఉంటే ముడ్డిలోకి దిగిపోద్ది. అయినా మీరు అవన్నీ ఎందుకు పట్టించుకుంటారులే, అంతర్యుద్ధం చేస్తూ ఉంటారు కదా, తుప్పలు ఊగిపోతూ ఉంటాయి. ఐరనీ ఏంటంటే వాళ్ళ పక్కనే ఇంకొక తొప్పు ఉంటది, అది కూడా ఊగిపోతూ ఉంటది. తీరా చూస్తే అందులో కపుల్స్ కాదు, ఒక సింగిల్ గాడే ఉంటాడు. అంటే వాడేదో కొట్టేసుకుంటున్నాడని కాదు, ఫిట్స్ వచ్చి పడిపోయాడు తొప్పల్లోకి, ఎవడు పట్టించుకోవట్లేదు దాన్ని. అందుకే దయచేసి ఫిట్స్ ఉన్నోళ్ళు ఫెబ్ 14th రోజు తొప్పల దగ్గరికి వెళ్ళకండి. మీరు అందులో పడిపోతే ఏదో కపుల్స్ మింగించుకుంటున్నారని లైట్ తీసుకుంటారు. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. ఈ వ్యాలంటైన్స్ రోజు వీళ్ళని ఆపలేము. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోతూ ప్రతి చోట స్ప్రెడ్ అయిపోతారు. పార్కుల్లో, షాపింగ్ మాల్లో, సినిమా థియేటర్లో, ఆఖరికి గుడిలో కూడా ఎంటర్ అయిపోతారు ఇల్లు. రే, ఈ నిబ్బి కపుల్స్ కి నేను ఒకటే చెప్తున్నా, గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు మీ చెప్పులు మాత్రమే కాదు, మీ కామాన్ని కూడా బయట వదిలేసల్లండి. లేదంటారా ఆ గుడి ముందే ముష్టోడి గట్టప్పేసుకొని మఫ్టీలో ఉంటా, మీరు బయటకు వచ్చిన వెంటనే మీ చెప్పులతో మిమ్మల్నే కొడతా. ఆ చెప్పులు కూడా ఇవ్వను మీకు, అవతలకి విసిరి తెంగుతా. వెళ్ళి తెచ్చుకోండిరా ఎర్రుపుకుల్లారా. ఇంకా వీళ్ళకి వ్యాలంటైన్స్ డే ఒకటే సరిపోదు, 6 రోజులు ఉంటాయి. జస్ట్ లైక్ 6 పతివ్రతలు. అవేంటంటే రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే. ఇంకొంతమంది అయితే ఈ 6 రోజులు కాకుండా ఇంకోటి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, అదే కిస్ డే అంట. ఓహో, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఒక డెడికేటెడ్ రోజు కావాలేంట్రా మీకు? ఈయన్ని చూడండి, దిలీప్ గాడు సంవత్సరానికి 365 డేస్ ఉంటే 364 డేస్ బ్రష్ చేసుకోడీడు, కిస్ డే మాత్రం చేసుకుంటాడు. ఈ పెద్దక్కకి ముద్దు పెట్టాలి కదా. అయినా సంవత్సరానికి ఒక్కసారి బ్రష్ చేసుకునేటోడికి పేస్ట్ ఏమానుద్ది, ఫినైల్ తో కడగాల మూతిని. సో ఫస్ట్ వచ్చేసి రోజ్ డే. వాడిపోయే పువ్వుల్ని చూపించి మనుషుల్ని వాడేసుకుంటారన్నమాట. వీళ్ళంతా గాండుగుద్ద గవర్గాలంటే లైఫ్ మొత్తంలో అమ్మ నాన్నలకి ఒక రోజ్ పువ్వు కూడా ఇచ్చుండరు గానీ వీళ్ళు మాత్రం బొకేలు ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. బొకేలు చదువుకునే టైముల్లో బుక్కులు మోయండ్రా అంటే గుద్ద బద్ధకం వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం బొకేలు మోస్తారా బోసుడికే గల్లు. ఇలాంటి ఏ గ్రేడ్ ఆతుగల్ల వల్లేరా మనం బీహార్ ని దాటేసాం ఇల్లిటరసీ రేట్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రపోజ్ డే. ఎలా ప్రపోజ్ చేస్తారా మీరు? మీ బతుకులకి ఎప్పుడైనా డైమండ్ రింగ్ కొన్నారా? కొనడం పక్కన పెట్టు, లైవ్ లో చూసారా కనీసం? నీ మంత్లీ శాలరీ ఎంత ఉంటదరా? 250 రూపీస్. పోనీ ఇంక్రిమెంట్లు వేసుకొని 280 అనుకుందాం, పంచర్లు వేస్తావు కదా. ఆ డబ్బులతో డైమండ్ కాదు కదా, డైపర్లు కూడా కొనలేవు. ఇలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్ లో కూడా నిబ్బి కపుల్స్ గాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే మీ గుద్దకి సలాం రా బాబు, ధైర్యం కావాలి ఇంతకి తెగించాలంటే. తర్వాతేమో చాక్లెట్ డే అంట. ఈ పనికి మళ్ళీ ప్రేమ వల్ల మీ మనసులు మొడ్డగుడిసిపోతే సరిపోలా, బాడీలు కూడా షెడ్కి వెళ్ళిపోవాలి. ఏరి కోరి డయాబెటీస్ తెచ్చుకోవడానికి ఒక పర్టికులర్ డే పెట్టుకున్నారు చూడు. మీలాంటి దొంగన కొడుకుల్ని డెంగ్యూ దోమలతో కుట్టించాలరా, అప్పుడు గాని బుద్ధి రాదు మీకు. అయినా చాక్లెట్ తినటం వల్ల మీ బాడీలోకి డయాబెటీస్ వస్తది, బట్ అది అమ్మినోడి ఇంటికేమో డిఫెండర్ వస్తది. చూసారా ఎంత తేడా ఉందో ఆ రెండిట్లకి? మీ డబ్బులతోనే కొంటాడ్రా ఎర్రిపుకుల్లారా. ఈ వ్యాలంటైన్స్ వీక్ లో అడ్డమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో పెట్టండ్రా. అట్లీస్ట్ రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో అయినా జాబ్ వస్తుంది. నెక్స్ట్ అయితే టెడ్డీ డే. నేను చెడ్డీలు వేసుకున్న రోజుల నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్క నిబ్బగాడు టెడ్డీ బేర్లు ఇస్తాడేంట్రా గిఫ్ట్ లాగా. దానివల్ల ఏంటి ఉపయోగం? కదలదు, పనిచేయదు, ఇంట్లోనే పడుంటది. జస్ట్ లైక్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్. రిలేటబుల్ గా ఫీల్ అయి కొంటారా ఏంటి? నాకెందుకో తెలీదు, ఇవన్నీ చాలా క్రీపీగా అనిపిస్తాయి. ఎవడో ఒక్కడు చేతబడి చేసి వాటికి ప్రాణం పోసాడనుకో, ఇంకేముంది ఈ కాటుమండు కపుల్స్ కి అమ్మో బొమ్మనే. తర్వాత వచ్చేది ప్రామిస్ డే. ఎలా అయితే మనం దివాళీని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటామో, అలానే ప్రామిస్ డే ని ఫెస్టివల్ ఆఫ్ లైస్ అనాలి. అన్ని సొల్లు కబుర్లే. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా బేబీ, నిన్ను తప్ప ఇంకా ఏ అమ్మాయిని చూడడం మమ్మే, ఏ కష్టం వచ్చినా కలిసే ఫేస్ చేద్దాం బేబీ, నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా మమ్మే, లవ్ యూ బేబీ, లవ్ యూ మమ్మే, ప్రామిస్ ప్రామిస్ రా. నా లవడాలో ప్రామిస్. ఇలాంటి సొల్లు ముచ్చట్లు చెప్పే అమ్మాయిల్ని ఓయోకి తీసుకెళ్తారు. ఇంకేముంది, ఫెబ్ 14th రోజు చేసిన ఎంజాయ్మెంట్ కి రిజల్ట్ నవంబర్ 14th రోజు వస్తది. అబ్బా, కరెక్ట్ టైం కి పెట్టారా చిల్డ్రన్స్ డే అని. ఇంకా హగ్ డే గురించి సపరేట్ గా చెప్పడానికి ఏమీ లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోవడానికి ఒక రీజన్ కావాలి కదా. ఇలాంటి అడ్డమైన డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకొని వీళ్ళు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ 24 క్యారెట్ క్రింజ్ కప్పల్లా మారుతారు. బట్ దానికి కూడా 3 ఫేజెస్ ఉంటాయి. ది పులిహోర ఫేజ్, ది లవ్ బర్డ్స్ ఫేజ్, అండ్ లాస్ట్ కి ది బ్రేకప్ ఫేజ్. ఇప్పుడు వీటి మీద డీటెయిల్డ్ గా రోస్ట్ చేద్దాం. వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రమ్ 301 డైరీస్, ది నిబ్బి కపుల్ రోస్ట్.
హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఈ ఫేజ్ లో ప్రతి ఒక్క పూగ్గాడు పెద్ద లవర్ బాయ్ లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అండ్ అందులో నంబర్ 1 పూగ్గాడు ఈడే. వీడికి ఫ్లర్టింగ్ స్పెల్లింగ్ కూడా రాదు, ఫిల్టరింగ్ అని రాస్తాడు. అయినా సరే అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కార్చేసుకుంటాడు. దిస్ ఇస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఆడాసిటీ. చెప్పాను కదా ముద్దు కావాలి, అది ఒక 1 అవర్ కావాలి, ఒక 1 అవర్ కావాలి. ఏంటి 1 అవర్ ముద్దు కావాలా? ఆ అమ్మాయి బతికే ఉంటది అనుకున్నావా? కొన్ని సెకండ్లకే కోమాలోకి వెళ్ళిపోద్ది. ఇందాక దిలీప్ గడికి ఫినైల్ కావాలన్నాను మూతి కడగాలంటే, నీకైతే అది కూడా సరిపోదు. జిహెచ్ఎంసీ వాళ్ళు రావాలి అది క్లీన్ చేయాలంటే. దట్ ఈస్ నాట్ యువర్ మూతి, దట్ ఈస్ మూసీనది. అయినా అంత కాన్ఫిడెంట్ గా 1 అవర్ ముద్దు కావాలన్నావు చూడు, నాకు ఈ డైలాగే గుర్తొచ్చిందిరా. మనిషికి గుద్దకో ఉండొచ్చు, గుద్ద దెంగెంతకో ఉండకూడదు స్వామి. ఇప్పుడు నీకు కరెక్ట్ గా సెట్ అయ్యే ఒక అమ్మాయిని చూపిస్తా చూడు. ఓ మొరటోడి ప్రేమ కోసం ఈ పిచ్చిది పడిచేస్తుంది. నువ్వేం సావక్కర్లేదక్క, ఇదిగో నీ మొరటోడు. ఈయన్ని నువ్వు ముద్దే పెట్టుకుంటావో 3 ముల్లే వేయించుకుంటావో నీ ఇష్టం. బాగున్నారా? మీకేం కాదు, డోంట్ వరీ. దృఢంగా ఉంటారు, బాగుంటారు, చక్కగా ఉంటారు. సరేనా? అసలు ఈ పులిహార ఫేజ్ లో మెయిన్ మడేల్గాడు ఈ శాండీ ప్రాంక్ అనేటోడే. ఈడి పికప్ లైన్స్ వింటే ఎలాంటి అమ్మాయికైనా విరోచనాలు పట్టుకుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నీ ఫేస్ మీద ఏదో ఉంది. నీ క్యూట్నెస్ చె గొద్దము ఎర్రిపోక. ఏంటి మాస్క్ వేసుకున్న అమ్మాయి మొహం మీద క్యూట్నెస్ ఉందో లేదో చెప్పేస్తున్నావా నువ్వు? ఎక్స్రే కల్లా అవి ఎవరికైనా కామంతో కళ్ళు మూసుకుపోతాయి. ఈడికేంట్రా బాబు సూపర్ పవర్స్ వచ్చేసాయి. ఎక్స్రే మ్యాన్, ఎక్స్రే మ్యాన్, ఎక్స్రే మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోటో సెండ్ చేస్తారా? ఎందుకని? అంటే కార్డ్స్ గేమ్ ఆడుతున్నా, దాంట్లో క్వీన్ ఫోటో కావాలి. ఇలాంటి జోకర్ అవుట్ ఫిట్ వేసుకుని క్వీన్ కోసం వెతుకుతావేంట్రా? కుక్కలకి కాండములు అమ్మేటోడా. అయినా పికప్ లైన్ వేసిన ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? గుద్దలో గూస్ బంప్స్ వచ్చినట్టు అంత గర్వంగా ఫీల్ అవుతున్నావా? అంటే ఒక అమ్మాయి నవ్వుతే చాలు పడిపోయినట్టేనా? నీ ఇలాంటి నేరో మైండెడ్ మాడాగాలకి మాసాతో చేసిన మ్యాగీ తినిపియాలరా. యారా శాండీగా తింటావేంట్రా? ఎక్స్క్యూజ్ మీ, మీ వెయిట్ ఎంత? అంటే 2 కేజీలు బంగారం ఇంట్లో ఉంది కదా. ఇదే సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ తో కాలెత్తి నీ యాడమ్స్ ఆపిల్ మీద తన్నేలా ఉందిరా ఈ పెద్దక్క. మరి లేకపోతే ఆ లైన్ ఏంట్రా? మీ వెయిట్ అంతా మీరు బంగారం అని. నీలాంటి ముండమోపిగా ఇలాంటి లవడాలో డైలాగ్ లేయడం వల్లే మన గోల్డ్ ప్రైజులు పడిపోయాయి. మీ బతుకులు చెడా, బతుకులా. అయినా డ్రెస్సింగ్ ఏంట్రా నాకు అర్థం కాదు. ఇందాకేమో జోకర్ గడ్లా ఉన్నావు, ఇప్పుడేమో జీబ్రా క్రాసింగ్ ని ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నావు. ఇంకొన్ని రోజులైతే క్రాస్ డ్రెస్సింగ్ స్టార్ట్ చేస్తావేమో. ఈ ఫేజ్ లోకి వచ్చాక నిబ్బా నిబ్బి కపుల్స్ చెలరేగిపోతారు. రోమియో జూలియట్, లైలా మజ్ను, సలీం అనార్కలి వీళ్ళందరిని అవతలికి దొబ్బి వీళ్ళే పెద్ద అమర ప్రేమికుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు ఫాల్తూగాళ్ళు. చూపి నా ఫ్యూచర్ చెప్తావా? సేమ్ నీలానే బ్రో, డార్క్ గా ఉంటది. మనది బ్యూటిఫుల్, కాస్ట్లీ అనుకుంటా. అవును, నీలాంటోడికి ₹10 పెట్టి కొన్నా అది కాస్ట్లీయే. అంత పెద్ద కార్ అమ్మితే ఇంత చిన్న రింగ్ ఇచ్చాడు. ఆ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ముద్ద నష్టపు ముండా. దరిద్రం రా బాబు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ని చూస్తుంటే క్యూట్ గా లేదు, కంపరంగా ఉంది. అయినా సరే ప్రేమ గుడ్డిది బ్రో అంటే నేను ఇంకేం చేయలేను. మరి ఎంతరా? మరి ఎంత? వదిలే. మీరు ముద్దుతో ఆగరండి. మీరు ముద్దుతో ఆగరండి. అంటే ముందు జన్మలో ఏదో పనికిమాలిన పాపాలు చేసుంటారా నేను? అందుకే ఇలాంటి వాళ్ళు నా ఫీడ్ లోకి వస్తున్నారు. ఒక్కసారి అన్ని చూడండి రా, కుళ్ళుపోయిన కాకరకాయని డిల్డోలా వాడుకునే డీప్ షిట్ గార్డ్ లా ఉన్నాడు. ఈడికి అమ్మాయితో ముద్దు కావాలంట. నన్ను సంపి తప్పండి. మీరు ముద్దుతో ఆగరండి. ముద్దైతే ఓకేనా అండి? ఇలాంటి గ్రహాంతరవాసి కప్పల్ని చూసినప్పుడే నాకు ఈ ఫీలింగ్ వస్తది. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. ఏమైందంటే వెంకట చిత్ర, వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు, నా మీద అడ్డమైన కేసు లోపలేసుకునేస్తే ఏంటి నా పరిస్థితి? అవును అంకుల్, పెన్షన్ తీసుకునే టైంలో మీకు ఈ పోలీసుల పంచాయతీ ఎందుకు చెప్పండి? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేసి నేను ఊరుకుంటానా? ఊరుకోకేం చేస్తావు చిత్ర? స్టేషన్ కొచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని ఏంటి ఇప్పుడు మీరిద్దరు లవర్సా? వీళ్ళకున్న ఏజ్ గ్యాప్ ని పక్క పక్కన పెడితే 3 మౌంట్ ఎవరెస్ట్లు పడతాయి ఆ గ్యాప్ లో. అలాంటిది ఈడుతెంతో రొమాన్స్ చేస్తున్నాడు చూడు. ఇదేం కర్మరా దేవుడా. అంతేకాదు వీళ్ళిద్దరు కలిసి డ్యూయెట్లు కూడా వేస్తారు.
అయినా లవ్ బర్డ్స్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళని మిస్ చేస్తే ఎలా? అసలే బేబీ 2 రేంజ్ లవ్ స్టోరీ కదా వీళ్ళది. ఇదంతా ఒక నట్షెల్లో చెప్తా చూడండి. ఈ మొత్తం స్టోరీలో 3 ఆణిముత్యాలు ఉంటారు, టామీ, సౌజన్య, దిలీప్. అసలు ఇదంతా ఈ ఒక్క ఇంటర్వ్యూతో స్టార్ట్ అయింది. అప్పుడు టామీ అండ్ సౌజన్య లవర్స్, లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని తెగ పోజులు కొట్టారు. మా ఇంట్లో ఒప్పుకోపని ఇంక ఓకే చేశాను. ఆల్వేస్ ఎప్పుడు ప్రామిస్ చేసి చెప్పాను దానికైతే ఎప్పటికీ వదలనని. కానీ 10 రోజులు తిరక్క ముందే విడిపోయారు. బట్ దిస్ ఇస్ నాట్ ద షాకింగ్ పార్ట్. టామీతో బ్రేకప్ అయిన నెక్స్ట్ డేనే సౌజన్య వెళ్ళి దిలీప్ తో కలిసిపోయింది. వాడేమో ప్రొఫెషనల్ ప్యాచ్లేసేటోడ్లా ఉంటాడు. ఇక్కడ వరకు జరిగిన స్టోరీని మేము డీటెయిల్డ్ గా లైవ్ లో రియాక్ట్ అయ్యాం అండ్ వాటి లైవ్ హైలైట్స్ ని మా సెకండ్ ఛానల్లో పెట్టాం. ఎవరైనా మిస్ అయితే చూసేయండి మావా, ఎందుకంటే ఈ రోజు ఆ తర్వాత జరిగిన స్టోరీనే మింగబోతున్నాం, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ విడాక్స్. అసలు ఈ విడాక్స్ గోల్ ఏంటంటే ఆఖరికి దిలీప్ గారితో కూడా బ్రేకప్ కావాలంట సౌజన్యకి. ఇదంతా 3 months గ్యాప్ లోనే జరిగింది. ఫస్ట్ ఏమో వీడితో ప్యాచప్ అండ్ బ్రేకప్, తర్వాత వీడితో ప్యాచప్ అండ్ నౌ బ్రేకప్. అందుకే విడాకులు అండ్ డివోర్స్ ని కలిపి విడాక్స్ అని ఒక పదాన్ని క్రియేట్ చేసింది. వాడు ఏ అమ్మాయితో రీల్స్ చేసుకున్నా, నేను ఏ అబ్బాయితో రీల్స్ చేసినా అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. ఇలాంటివి చాలానే క్రియేట్ చేసింది పెద్దక్క. ఒప్పుకోలే ఫస్ట్ తను నాకు చెప్పినప్పుడు. కొంచెం నేను ఏమనుకున్నానంటే కొంచెం స్కూల్ చేస్తున్నాడేమో పడగొట్టడానికి అని చెప్పి. కొంచెం స్కూల్ చేస్తున్నాడేమో. స్కూల్ చేస్తున్నాడా, కాలేజ్ చేస్తున్నాడా, ట్యూషన్ ద ఫక్ బ్రో, కోచింగ్ చేస్తున్నాడు అమీర్పేట్లో అడుక్కునే ఆటగాడు. స్కూల్ ఏంట్రా కూల్ చేస్తున్నాడని అనబోయిందో మరి ఏంటో తెలీదు. స్కూల్ ని స్కూల్ అంటది, ఫ్రాంక్ ని ఫ్రాంకీ అంటది, హాట్ అంటది. అసలు ఈ లేకి కపుల్స్ గాళ్ళు బ్రేకప్ ఫేజ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారో నాకు అర్థం కాదు. ఒకడేమో హీరోలా ఫీల్ అవుతాడు, ఇంకొకడేమో బిత్తర చూపులు చూస్తాడు, ఇంక ఈ మెంటల్ మహానటి ఏమో ఏదో రిగ్రెట్ ఫీల్ అయిపోతున్నట్టు లో గ్రేడ్ యాక్టింగ్ చేస్తది. అలా అనుకోవట్లే గైస్, ఎందుకంటే అలాంటి వేసిన కొడుకల్ని నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. సో ఇంతకంటే నేను ఏం చెప్పలేను. అసలు వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది కదా అక్క, పెద్ద 420 బ్యాచ్ అని. మళ్ళీ వీళ్ళని నమ్మడం ఎందుకు, మోసపోవడం ఎందుకు? నిజం చెప్పాలంటే ఈ తొక్కలో ట్రయాంగిల్ లవ్ స్టోరీకి వెనకున్న మాస్టర్ మైండ్ నీదే. ఎర్రిపూకులైంది వీళ్ళిద్దరూ. మోసపోయాననుకోకు, తప్పించుకున్నాననుకో, ఇది నీకు అవసరం లేదు. చేసిన ముష్టి పంచాయతీ మొత్తాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టావు. మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం టోలింగ్ చేయకండి అంటావు. టోలింగ్ అలాంటి చెత్త యాదవ ఇంకా నాకు వద్దు. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. పదాలు సరిగ్గా పలకడం రాని పాప కూడా ప్రిన్సెస్ లా ఫీల్ అవుతుంది చూడు. నీ ఒడాసిటీకి ఆస్కర్ అవార్డు ఇచ్చినా తప్పులేదక్క. నువ్వు పుట్టమని చేయించానా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? ఏం లేదు. ఆఖరికి వీళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటంటే విడాక్స్ అవ్వకుండా ఈ దిలీప్ గాడు మన సౌజన్యాని అడుక్కుంటాడనమాట. వీడికి సిగ్గురాదు, ఈ లైఫ్ లో సిగ్గురాదు. నిన్ను అసలు ఒగ్గలను, నీ కాళ్ళు కాదు కదా నిన్ను కూడా ఒగ్గలను. ఇప్పుడు దిలీప్ గడు డెస్పిరేషన్ తో ఎంతకి దిగజారాడో చూసారా? ఇలాంటి బిహేవియర్ వల్లేరా 3/10s కూడా 10/10 బ్యాడీస్ లా ఫీల్ అయిపోతూ ఉంటాయి. కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదరా దరిద్రుడా. వెనకటికి నీలాంటోడే ఒక అమ్మాయి కోసం వాడుకున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని అడుక్కునే వాళ్ళ తయారయ్యాడంట. నీకు అమ్ముకోవడానికి ఆస్తులు లేవేమో గానీ అడుక్కునే వాళ్ళ అయితే కరెక్ట్ గా సెట్ అవుతావురా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 30k లైక్స్ అండ్ #నిబ్బా అని 3k కామెంట్స్ చేసేయండి మావా. 3k కామెంట్స్ #నిబ్బా అని. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బపోతున్నా. నేను జస్ట్ ఇప్పుడే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేశా. ఎంతలోనే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసిపోయారంట. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అమ్మాయిని ఇస్తాను ఎవరైనా. సో ఇది కాదు నాన్న, నీట్ గా జాబ్ చెయ్యి. ఒక 5 years అయ్యాక మంచిగా ఒక బేబీని కనీసం అనుకో, మీ మమ్మీ చేతులు పెట్టేద్దాం. సూపర్ రా. లాస్ట్ కి మన దిలీప్ గాడి బెగ్గింగ్ సక్సెస్ అయిందనమాట.